ఓకే, ఇప్పుడు చేయబోయే ఈ క్వశ్చన్స్ ఏంటంటే 12th జరిగినటువంటి ఎస్ఏ మ్యాథ్స్ పేపర్లో, ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ పేపర్లో ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ అండి ఇది. సో నా అబ్జర్వేషన్ ప్రకారం లిటిల్ బిట్ అంటే మార్నింగ్ పేపర్ కంటే అంటే ఫోర్నూన్ పేపర్ కంటే కొద్దిగా డిఫికల్ట్గా ఉందేమో అనిపించింది నాకు. అంటే ఈ పేపరు వాళ్ళకి నార్మలైజేషన్ అడ్వాంటేజ్ ఉండొచ్చు, మేబీ నాట్ షూర్. అంటే మిగిలిన ఐఎమ్ సెయింగ్ అబౌట్ దిస్ 40 మార్క్స్ అండి, మరి మిగిలిన ఎట్లా ఉన్నాయి కదా అదర్ సబ్జెక్ట్స్, అందుకని దాని ప్రకారం దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. కొద్దిగా లిటిల్ బిట్ హార్డ్గా ఉన్నాయి క్వశ్చన్స్ ఎనీహో. రైట్, ఇప్పుడు చూడండి మొదటి క్వశ్చన్ దీంట్లో, నాకు వచ్చిన పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. చూడండి ఇది మంచి హార్డ్ క్వశ్చనేనండి, హార్డ్ క్వశ్చనే. చూసుకోండి, లాగరిథమ్ ఆఫ్ దిస్ ఈజ్ log 8 అంటే టు ద బేస్ అండి, log 4 చూసుకోండి, క్వశ్చన్ చూసుకోండి ఉంది కదా అక్కడ, ఇంటూ కాదు, log 6 x ఈజ్ 1/3 అంటండి. అలాగే y కూడా ఇచ్చాడు, ఎక్స్కి వైకి గసాబా కనుక ముందు ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. చూడండి ఇక్కడ ఎక్స్ ఎట్లా వస్తుంది, ఇదిగోండి ఇది x ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ x ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 4 పవర్ 8, ఇదిగోండి ఇటు వరుసనే కొట్టేయటమే, దిస్ ఇస్ x పవర్ 8 పవర్ ఇది 1/3 x యొక్క వాల్యూ. ఇంకా చెప్పాలంటే 8 పవర్ 1/3 అంటే 2 కదా, దట్ ఈజ్ 6 పవర్ 4 స్క్వేర్, దట్ ఈస్ ఎక్స్ అండి. రైట్, ఇప్పుడు వైకి వెళ్దాం. చూడండి ఇక, సో లెట్స్ ట్రై ఫర్ వై అండి. వై ఏమని ఇచ్చినాడు చూసుకోండి ఒకసారి, లాగ్ 3 లాగ్ ఓకే అండి 27 వై ఈజ్ ఈక్వల్ టు -1. ఇది కూడా అంతే, వై ఎంత అయ్యండి, ఇదిగోండి ఇటు వెళ్ళిపోతే వై వచ్చేసింది. వై ఈజ్ ఈక్వల్ టు 27³ -1. సరే, 3 పవర్ -1 అంటే 1/3 కదా, 27 అంటేనేమో 3³ ఇంటూ 3 పవర్ -1 అంటే 1/3. 3 క్యాన్సిల్ అయిపోయి ఎంత వచ్చిందండి. సరే, ఇప్పుడు వీటి గసాబా అడిగాడండి వాడు ఏమడిగాడంటే ఎక్స్కి వైకి గసాబా అండి, హెచ్సిఎఫ్ అడిగాడు. ఎక్స్ అండ్ వై దట్ ఈస్ హెచ్సిఎఫ్. ఎక్స్ ఏమో 6 పవర్ 4 స్క్వేర్ అనేది వేసేద్దాం, 6 పవర్ 16, ఎందుకండి 6 పవర్ 16, వై ఏమో 3. మరి ఈ రెండింటికి గసాబా ఎంత, 3గా, చిన్నది 3 కదండి, చిన్నది 3, ఈ 3 దీంట్లోనూ పోయింది, దీంట్లో కూడా పోద్ది కదా 3. సో దీనికి గసాబా ఎంత అయ్యా అంటే 3. ఓకే, మంచి క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ కొద్దిగా ఈజీ క్వశ్చనే కానీ ఊరికే షో చేసాడు ఎక్కువ, దానికి డిస్క్రిప్షన్ ఇచ్చేసి. రైట్ అనేది ఏం లేదు. కార్ట్ అనేది ఒక దీర్ఘచతురస్రము, దాంట్లో కర్ణాలు 2 కూడా ఓకే, సిఆర్ అండ్ ఏటి అనే కర్ణాలు 2 కూడా ఓ వద్ద ఖండించుకొనుచున్నవి. అలాగే ఏమి ఇచ్చాడు, సిఓ ఇచ్చాడు, వాల్యూ ఎంతో ఇచ్చాడు కదా, అలాగే ఓఆర్ వాల్యూ కూడా ఇచ్చాడు. అయితే ఎక్స్ ఎంత, ఒక కర్ణము పొడవు ఎంత, కర్ణాలు 2 ఎట్లాగో సమానమే కదా, వాడు ఒక కర్ణం పొడవు అడిగాడు, ఏదైనా ఒకటే. సరే, ఎనీహో చూసుకోండి క్వశ్చన్. సో దీంట్లో దీర్ఘచతురస్రం ఊరికే డయాగ్రామ్ వేస్తున్నా అక్కర్లేదు కానీ, ఇదిగండి ఇది దీర్ఘచతురస్రం, ఇది CART. రైట్, ఇది కర్ణాలు, ఇది ఒక కర్ణం ఎక్కడ ఓ దగ్గర ఖండించుకున్నాయి. వాడు ఏమన్నాడు చూడండి, ఇదిగో CO ఇచ్చాడు, OR ఇచ్చాడు, 2 ఈక్వల్ అంటాడు. ఈక్వల్ మనకు తెలుసు కదా, వాడనక్కర్లేదు. CO ఈజ్ ఈక్వల్ టు OR.
C1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 అంతే కదండి. C1 అంటే ఇచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7. అలాగే మరి OR అంటే ఎంత ఇచ్చాడండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 ప్లస్ 5. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఎగిరిపోద్ది, 3x ఇటు వచ్చింది కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. వాడు ఇంకో కర్ణం అడిగాడు, అదేం కనుక్కోనక్కర్లా యాక్చువల్లీ, ఎందుకు 2 ఉన్నది ఒకటే ఉంది కదా, x2 ఒకటే ఉంది చూసుకోండి ఆప్షన్స్లో. ఇప్పుడు అయినా సరే కనుక్కుందాం పోనీ. దీంట్లో కర్ణం పెట్టామనుకోండి, ఎక్స్ స్క్వేర్ అంటే 4 చూసుకోండి, 2 2 4 3 6 4 6 ఓకే అండి, 4 6 10 17 17. సో ఇటు 17 ఇటు 17. ఎంత కర్ణం ఎంత అండి? 34. 17 17 34. ఓకే, నోట్ చేస్తాం. ఓకే అండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చనే, కొద్దిగా టైం పడుతుంది అంతేగాని శాతాల మీద క్వశ్చన్ అండి ఇది, పర్సంటేజెస్ మీద. ఒక కుటుంబం యొక్క ఖర్చులు వివిధ ఐటమ్స్ మీద ఇచ్చాడు, నూనె, కూరగాయలు అండ్ బియ్యం. ఈ మూడిటి మీద కూడా వాడి యొక్క నిష్పత్తి ఇచ్చాడు చూడండి. కుటుంబం యొక్క ఖర్చుల నిష్పత్తి ఎంత? 12, 13, 15. ఈ 3 ఐటమ్స్ మీద కొద్ది ఈజీ ఉండడం కోసం మనం ఏం చేద్దామండి, ఇది 120 తీసుకుందామండి, ఇది 130 అనుకుందామండి, దీన్ని 150 అనుకుందాం. సరిపోయింది కదా అదే నిష్పత్తిలో. అయితే ఇప్పుడు ఇది ఎట్లా, ఈ 3 ఐటమ్స్ కూడా పెరుగుదల కనిపించింది. ఇదేమో 20% పెరిగింది, ఇది 30% పెరిగింది, ఇది 50% పెరిగింది అని చెప్తున్నాడు. అంటే ఇదేమో 20% పెరిగింది, రెండోది 30% పెరిగింది, ఇదేమో 20% పెరిగింది, అలాగే 30% పెరిగింది, ఇదేమో 50% పెరిగింది. అయితే వాడు అడిగింది ఏంటంటే మొత్తం మీద పెరుగుదల శాతం ఎంత అని అడిగాడండి. మొత్తం మీద పెరుగుదల శాతం ఎంత? ముందు మొత్తం మీద ఎంత పెరిగిందో కనుక్కున్నాం అనుకోండి, వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. మొత్తం మీద ఎంత పెరిగింది? ఇదిగో 120లో 20 పెరిగింది. 120కి 20 పెరగటం అంటే అర్థం ఏంటి? ఇదిగోండి 2 సున్నాలు పర్సెంటేజ్ ఎగిరిపోతే 2 12 24 అని అర్థం. పర్సెంటేజ్ అంటే 1/100 కదా, అదిగో 2 సున్నాలు 1/100 ఎగిరిపోయి 2 12 24. ఇదిగో ఇది 24 పెరిగింది. అలాగే మరి ఇది చూడండి, ఇదిగో 2 సున్నాలు పర్సెంటేజ్ ఎగిరిపోతే 3 13 39 పెరిగింది. అది మరి ఇది చూడండి, ఇదిగో 2 సున్నాలు పర్సెంటేజ్ ఎగిరిపోతే 75 పెరిగింది. ఇదండి పెరిగింది. మొత్తం పెరిగింది ఎంత చూసుకోండి, 75 39 114 138. సో టోటల్ 138 పెరిగింది. సో టోటల్ పెరిగింది ఎంత అయ్యా అంటే ఇవన్నీ కలిపి పెరుగుదల 138. కానీ టోటల్ ఎంత? ఇదేగా ఎంత? 400. సో అది ఎంత అన్నాడు? 138 పెరిగిందండి, డివైడెడ్ బై ఎంత మీద? ఇదిగోండి ఇదే కదా టోటల్, 120 130 250 150 400. మరి శాతం కనుక్కోవాలిగా, ఇంటూ 100. 2 సున్నాలు ఎగిరిపోయింది అది. సో దిస్ ఇస్ రెండవ ఎక్కము, 69/2. 69/2 అంటే 34.5%. నోట్ చేసుకోండి. ఓకే, ఇది సింపుల్ క్వశ్చనే, కాకపోతే లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ చేస్తుంది అంతే. వాడు ఏమి ఇచ్చా అంటే 2/√x ప్లస్ 3/√y ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, అలాగే ఇంకొకటి ఇచ్చాడు ఒక సమీకరణం ఇది. అలాగే ఇంకో సమీకరణం ఏంటంటే 4/√x మైనస్ 9/√y ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చాడండి. అయితే మనం ఇంకొకటి అడిగింది ఏంది, x/2 ప్లస్ y/3 ఎంత అంటే ముందు xy కనుక్కోవాలి. సో సింపుల్ అబ్జర్వేషన్తోనే అయిపోద్ది నీకు, లేదు చేసుకోవచ్చు. ఇదిగోండి ఎక్స్కి బదులు 4 వైకి బదులు 9 అయితే సరిపోద్ది. ఇదిగోండి ఎక్స్ 4 పెట్టామనుకోండి, √4 అంటే 2, 2/2 1. y 9 పెట్టామనుకోండి, √9 అంటే 3, 3/3 అంటే 1. ఇక్కడ 1 ఇక్కడ 1 2. అది ఇక్కడ కూడా సరిపోద్ది చూసుకోండి. 4/2 అంతే కదా, √4 అంటే 2 కదా, అంటే 2.
9/3 అంటే 3. 2 - 3 - 1. లేదు ఒకవేళ అది గుర్తు రాలేదనుకోండి, ఏముంది, ఈ 2 సమీకరణం ఇదిగో దీన్ని 3కి అచ్చివేసి 2 కలిపామనుకోని ఇది ఎగిరిపోద్ది, ఇది వచ్చేస్తుంది కదా, అట్లా చేసుకో. బట్ టైం టేకింగ్ మన అబ్జర్వేషన్తో అయిపోద్ది. ఎక్స్ వైలు జనరల్గా వర్గాలు అవ్వాలి, అది 4, 9 అయితే సరిపోయింది. సో ఎక్స్ 4, వై వచ్చి 9. వాడు నిన్ను అడిగింది ఏంటి, x/2 ప్లస్ y/3 ఎంత అని అడిగాను. ఎక్స్ అంటే 4/2 ప్లస్ 9/3. 4/2 అంటే 2 అండ్ 3 అండి. 2, 3 కలిపితే యువర్ ఆన్సర్ ఇస్ 5. ఓకే, కొంత సొమ్ము మీద 4% చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగట్టే పద్ధతిన 2 ఇయర్స్కి 2 సంవత్సరాలకి చక్కెర వడ్డీ బారు వడ్డీల తేడా 10 రూపాయలు అంటండి. ఆ సొమ్ము ఎంత? కొంత సొమ్ము మీద వడ్డీ రేట్ ఏమో 4% అండి, ఇయర్లీ కాంపౌండింగ్ అండి. అది ఎట్లా దాన్ని 2 సంవత్సరాల కాలం అయితే చక్కెర వడ్డీకి బారు వడ్డీకి తేడా ఎంత ఇచ్చాడు? 10 రూపాయలు అన్నాడు. ఆ సొమ్ము ఎంత అన్నాడు. ఓకే, సింపుల్ వన్ అండి. మనకు తెలుసు కదా, ఇలా 2 ఇయర్స్కి ఆ 2 కాంపౌండింగ్స్కి చక్కెర వడ్డీ బారు వడ్డీల తేడాకి సూత్రం ఇది. ఏంటది? PR²/100. ఇదండి చక్కెర వడ్డీ బారు వడ్డీల తేడా. దట్ ఈస్ 10 అని ఇచ్చినాడు కదా వాడు. PR²/100 = 10 అని ఇచ్చాడు కదండి. సో దట్ ఈజ్ 10. దాంట్లో వాల్యూస్ పెడదాం. పి కనుక్కోవాలి మనం. పి ఓకే. ఆర్ ఎంత ఇచ్చాడండి? 4% ఇచ్చాడు కదా, అంటే 4 × 4. ఇది 100² అండి, నాట్ 100 ప్లీజ్. PR²/100². ఓకే రైట్. నవ్ ఇప్పుడు దిస్ ఈజ్ 100 × 100 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 10. సరే, ఇప్పుడు క్యాన్సిలేషన్స్ చూద్దాం. 4 ఎక్కం దీంట్లో 25 సార్లు, మళ్ళా 4 ఎక్కం దీంట్లో 25 సార్లు. 25 25లు 625. ఇటు వచ్చేస్తే సో పి ఈజ్ ఈక్వల్ టు 625. పక్కన ఎంత ఉంది? 0 ఉంది కదా. సో ఆ సొమ్ము ఎంత? 6250. ఓకే ఓకే అండి. A,0 -A,0 అండ్ అట్లాగే 0, A√3 వీటితో ఏర్పడే సమబాహు త్రిభుజం. ఇప్పుడు సమబాహు త్రిభుజం అని చెప్పేశాడు. దాని యొక్క వైశాల్యం 8√3 అయితే ఏ ఎంత? సో దట్ ఈస్ ఓకే అండి. ముందు ఏం చేద్దామంటే సంబాహు త్రిభుజ వైశాల్యం ఇచ్చాడు కదా, బిందువులు ఓకే, బిందువులు కూడా రాస్తున్నాను ఇక్కడ ముందు చూడండి. 3 బిందువులు, ఒకటి A0, రెండవది -A,0, మూడవది 0, A√3. అది సరే. వాడు వైశాల్యం ఇచ్చాడు కదా, సంబాహు త్రిభుజ వైశాల్యం. సూత్రం ఏంటి సంబాహు త్రిభుజ వైశాల్యానికి? √3/4 × x². ఎక్స్ అంటే భుజం అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 8√3. సో దిస్ ఇస్ √3 అండ్ √3 అవుట్ అండి. అండ్ దీంట్లోంచి x² ఈజ్ 32. 4 ఇటు వెళ్ళిపోతాయి. కానీ ఇదేంటి? ఎక్స్ అంటే భుజం కదా, దాని స్క్వేర్ కనుక్కున్నా. ఇక్కడ భుజం, ఈ రెండింటి మధ్యలో దూరం భుజమేగా, ఈ రెండింటి మధ్యలో దూరం భుజమే కదండి. ఎంత భుజం చూడండి. దట్ ఈజ్, ఇది ఎలాగో 0 0 పోయింది, A + A 2A. సో దిస్ ఈజ్ భుజం ఎంత అయ్యా అంటే 2A. పని ఊరికే రాస్తున్నా. భుజము 2A. దట్ ఈజ్ ఎక్స్ కదా. 2A అంటే ఎక్స్ కదండి. భుజం ఎంత? 2A. ఎక్స్ అంటే ఎంత ఇక్కడ? సో దిస్ ఇస్ 32 అంటే 16 × 2 కదండి, 4√2 అయిపోయింది. సో ఈ 2 దీంట్లో 2 సార్లు కదా. A ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2√2. A ఈజ్ ఈక్వల్ టు 2√2. ఓకేనా? ఓకే. క్రింది వానిలో అంతమగు దశాంశాలు ఏవి అని ఇచ్చాడండి.
అంత 3 ఇచ్చాడండి. వాటిలో ఏవేవి అంతమయ్యే దశాంశాలు అనుకోండి. ఇదిగో ఫస్ట్ది చూడండి, ఏమని ఇచ్చాడు? 16/125. ఒక్కసారి చెప్పుకుందామా. అంతమయ్యే దశాంశం ఏంటంటే కింద 5 కానీ 2 కానీ ఆ 2 పోవాలి, ఇంక వేరే పోకూడదు. 5, 2 పోయేదే ఉందనుకోండి. హారంలో 5 లేదంటే 2 లేదా 2 అవి మాత్రమే పోతున్నాయి అనుకోండి. అంటే హారం అనేది 5, 2 లేదా 2ల యొక్క గుణిజం మాత్రమే అయి ఉండాలి. అది సరే. ఇక్కడ దీంట్లో 5 గుణిజమే, ఇంక వేరే ఏ ఏకం పోదు కదా. 125 అంటే ఇది అంతమగు దశాంశమే, 100% అంతమగు దశాంశం. రైట్. రెండో ట్రై చేద్దాం. రెండోది చూడండి, ఓడేమనిచ్చా అంటే 143/10. 143/110. చూడండి, దీంట్లో 5 పోతుంది, 2 పోతుంది, 11 పోతుంది. ఇందాకేం చెప్పాము? అంతమగు దశాంశం అంటే 5, 2 మాత్రమే పోవాలి, వేరే పోకూడదు అని చెప్పాం కదండి. 11 కూడా పోతుంది ఇక్కడ. అంటే కాదని అనుకోవాలా? జాగ్రత్తగా ఆలోచించండి. అయితేనండి ఈ భిన్నం ఎప్పుడు భిన్నాలు ఇవి సూక్ష్మ రూపంలో ఉండాలి. అది ఈ 2 11 ఏకం కొట్టిపోవచ్చు. చూడండి, దీంట్లో ఎన్నిసార్లు? 13 సార్లు, 10 సార్లు. ఇప్పుడు దీంట్లో ఏం పోతుంది? 2, 5 మాత్రమే పోతే, ఇంకేం పోవు. 2, 5 మాత్రమే పోతుంది కాబట్టి ఇదేంటి? ఇది కూడా అంతమగు దశాంశమే. రైట్. మూడో దానికి వెళ్తాం. ఎంతండి? 9/15. ఇక్కడ ఒకటి చెప్పాగా, సూక్ష్మ రూపంలో ఉండాలి భిన్నం. సో లీస్ట్ టర్మ్స్లో ఉండాలి. 3 ఏకం 3 సార్లు 5 3. దీంట్లో కూడా 5 1 మాత్రమే పోద్ది కాబట్టి ఇది కూడా అంతమగు దశాంశమే. సో 3 1 2 3 3 కూడా అంతమయ్యే దశాంశాలే. ఓకే. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ 2/3. అయితే సైన్ తీటా ఎంత? తీటా ఏ పాదంలో ఉంటుంది అని అడిగాడండి. చేద్దాం చూడండి ఒకసారి. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2/3. వెంటనే మనకు బాగా తెలుసు కదా, ఇదేంటిది? సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3/2. సరే, ఇప్పుడు ఈ రెండింటిని కలిపామనుకో సీకెంట్ తీటా వచ్చేస్తుంది. సో ఈ రెండింటిని కలుపుదామండి. కిందేమో ఇట్లా సీకెంట్ తీటా, ఆఫ్ కోర్స్ 2 సీకెంట్ తీటా కలిపితే ఎంత? ఇది ఈ 2 కొట్టుకుపోతాయి కదా. 2 సీకెంట్ తీటా వచ్చి టాన్ తీటా కొట్టుకుపోద్ది. 2 సీకెంట్ తీటా 2 కొట్టుకుపోయింది. 2/3 ప్లస్ 3/2 అయిపోయింది. తర్వాత చూడండి, వాల్యూ వచ్చేసి 2 2 4 3 3 9. సీకెంట్ తీటా డైరెక్ట్గా వేసేద్దాం. ఇదండి 2 2 4 3 3 9. 4 9 ఎంత? 13. కింద డివైడెడ్ బై 3 2 6. అయితే 2 కూడా ఇటు వస్తుంది కదా. కింద ఎంత? 12. కింద 12 అయిపోయింది. సీకెంట్ తీటా 12 వచ్చేసింది మనకి. సైన్ తీటా కనుక్కోవాలి, పాదం కనుక్కోవాలి. ముందు పాదం సంగతి తెలుద్దాము. సైన్ తీటా 2 కనుక్కోవచ్చునండి. ఇప్పుడు చూడండి, దీన్ని తీసేసామనుకో టాన్ తీటా వచ్చేస్తుంది. వాల్యూ అక్కర్లా. టాన్ తీటా సీకెంట్ తీటా ఏదొచ్చింది? అది పాజిటివ్ వచ్చింది. తీసేసామనుకో టాన్ తీటా 2 టాన్ తీటా వస్తుంది. ఇదిగో 2/3 మైనస్ 3/2. 2/3 మైనస్ 3/2 ఇది పెద్దది కదా. అంటే టాన్ తీటా ఏమొస్తుందండి? నెగిటివ్ వస్తుందండి. అది చాలు, వాల్యూ అక్కర్లా, ఊరికి టైం వేస్ట్ మనకి. ఓకే, నెగిటివ్ లేదు. పోనీ వేసుకోండి, పోనీ రాస్తున్నా ఏమవుతుంది? 2 tan theta is 2/3 మైనస్ 3/2. అప్పుడు tan theta ఏమవుద్ది? నెగిటివ్. సీకెంట్ తీటా
పాజిటివ్. ఇదిగో సీకెంట్ తీటా ఏమో పాజిటివ్, ట్యాన్ తీటా నెగిటివ్. అంటే ఏ పదం? ట్యాన్ తీటా నెగిటివ్, సీకెంట్ తీటా పాజిటివ్. మొదటి పాదం కాదు కదా. సీకెంట్ తీటా పాజిటివ్ అంటే 4వ పాదం. దట్ ఈస్ ఎంత అండి? ఏ పాదం అది? Q4, 4వ పాదం. అది ఇప్పుడు కనుక్కుందాం సైన్ తీటా ఎంత అనేది. సైన్ తీటా ఎంత అండి? ఇదిగోండి కర్ణం ఇది, ఆసన్న భుజం 12 అంటే ఎదుటి భుజం ఎంత? 5 కదా. సో సైన్ తీటా ఎంతయ్యా అంటే ఇదిగోండి ఇది ఆసన్న భుజం 12, కర్ణం 13 అంటే పైథాగరస్ త్రికాలు తెలుసు. ఎదుటి భుజం ఎంత? 5 కదా. 5 బై కర్ణం ఎంత? 13. అది 5/13. కానీ 4వ పాదం అని చెప్తున్నాం కాబట్టి ఇది ఏమవుద్దండి? -5/13 వచ్చేసింది. చూసుకోండి. ఓకే, జనరల్గా ఏదో ఒకటి ఇది కానీ అది కానీ అడిగింది, 2 అడిగాడు ఇంటర్మీడియట్లో క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి. A3 అండ్ B-7, 2.5 ఈ 2 బిందువుల్ని కలిపే రేఖాఖండము యొక్క వాలు 1/7 అయితే A² - 1 విలువ ఎంత అన్నాడు. సరే, ముందు చూడండి ఆ A అండ్ B. ఇంకే నేనేమి ఏ అని రాయట్లేదు. ఈ పాయింట్ ఒక పాయింట్ ఏమో A,3 అండ్ ఇంకొక పాయింట్ ఏమో -7, 2.5. ఈ రెండింటిని, ఈ 2 బిందువుల్ని కలిపే రేఖాఖండం యొక్క వాలు 1/7. వాలు కనుక్కుందామండి. ఇదిగోండి 3లోంచి తీసేసామనుకో 2.5 పోతే ఎంత? 6 డివైడెడ్ బై అంటే y2 - y1 డివైడెడ్ బై ఏలోంచి తీసేసామనుకోండి ఎంత అవుద్దండి? A+7. అది వాల్ అండి. సో దిస్ ఇస్ వాలు. కానీ వాలు ఎంత ఇచ్చినాడు? 1/7. సో ఓకే, దీని నుంచి 2A ఇటు తీసేసానండి +14 = ఎంత అండి? 7. A = -7/2 అయిపోయింది. A = -7/2. నిన్ను అడిగింది ఏంటి? A² - 1. A² అంటే 49/4 -1 అంటే 45/4. దట్ ఈస్ 11 1/4. 45/4 అంటే ఎంత అండి? 11 1/4. ఓకే, ప్లీజ్ చూసుకో. ఓకే అండి, ఇది మాత్రికల మీద చాలా చిన్న క్వశ్చన్, డెట్ మీద అండి. అది ఏమనిచ్చా అంటే ఏ అనే మాత్రిక ఉందిలా. A is equal to given as 1 0 0 and 2 3 4 and 5 -6 and x. అయితే దీని డెట్ ఇచ్చాడండి 45 అని. x ఎంత అని అడిగాడు. దీని డెట్ కనుక్కుందాం. దీని డెట్ = డెట్ A కనుక్కుందామండి మనం. కనుక్కోండి. డెట్ A అంటే 1 × 3x + 24 అంతేగా 3x + 6 24. కానీ దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? డెట్ A ఈజ్ గివెన్ యాజ్ 45. డెట్ A = ఎంత ఇచ్చాడండి? 45 ఇచ్చినాడు కదా. అయిపోయింది. ఈ 24 తీసుకొచ్చారనుకోండి 3x ఈజ్ 45 - 24 అంటే 3x ఈజ్ 21. 3 దీంట్లో 7 సార్లే కదా. x = ఎంత అండి? 7. సో x = 7 నోట్ చేసుకోండి.